హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వైషు. సో మీరు నా ఛానల్లో ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది కొట్టేయండి. నా వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే చిన్న గంట సింబల్ వస్తుంది, అది కూడా కొట్టేయండి అనమాట. సో ఇవాళ స్పెషల్ ఏంటి అంటే, యాజ్ యూజువల్ మీకు తెలిసినట్టే నేను దివాళీకి ముందు 10 days హౌ టు గెట్ బెటర్ బై దివాళీ అని చెప్పి ఒక సిరీస్ ఇస్తున్నాను అనమాట. సో 10 days 10 దివాళీ వీడియోస్ మీ ముందు వచ్చేస్తాయి. Okay, so let's get into the video. Hello everyone, welcome to my channel Vaishu. So నేను ఈ మేకప్ ఎట్లా వేసుకున్నానో తెలియాలంటే మీరు నా ప్రీవియస్ వీడియో చూసి చేయాలి. సో ఆ ప్రీవియస్ వీడియో లింక్ నేను పైన మెన్షన్ చేస్తాను, ఆ వీడియో చూసి ఇక్కడికి వచ్చేయండి. సో ఈ వీడియోలో ఏంటి స్పెషల్ అనుకున్నారా? సో మీకు తెలియకపోయి ఉంటే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చి ఉంటే, సో నా పేరు వైష్ణవి. నేను బ్యూటీ కంటెంట్, ట్రావెల్, వ్లాగ్స్, డ్యాన్స్ వీడియోస్, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మేము ముందుకు వస్తుంటాను, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తుంటాను అనమాట. సో ఇలాగే చాలా మేకప్ వీడియోస్ కూడా చేశాను, ఎలా చేసుకోవాలి మేకప్, బేస్ మేకప్ అని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పాను. సో ఇది ఇంకొక కొత్త వీడియో. ఈ వీడియో ఏంటంటే నా సెప్టెంబర్ ఎంటీస్. సో ఎంటీస్ ఏంటి అంటే, నాకు చాలా నచ్చిన ప్రోడక్ట్స్ని నేను ఎక్కువగా వాడేసరి ఎంటీ అయిపోతుంది కదా, సో దాన్ని సబ్స్టిట్యూట్ తీసుకుంటాను. సో దట్ ఈస్ కాల్డ్ ఎంటీస్. సో నాకు ఈ మంత్లో చాలా నచ్చి నేను యూజ్ చేసి అయిపోయిన ప్రోడక్ట్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నేను ఇవాళ ఎంటీస్లో చూపించబోయే ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే, మనం జనరల్గా ఫేస్ వాష్ చేసుకుంటాం కదా. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫేస్ వాష్. సో నాకు నచ్చిన ఫేస్ వాష్ ఈ మంత్లో ఎస్పెషల్లీ ఏంటంటే లాక్మే బ్లష్ అండ్ గ్లో. ఇది నేను ఈ వేరియంట్ తీసుకున్నాను అనమాట. దిస్ ఇస్ బెర్రీ స్మాష్. ఇది ఎందుకు స్పెషల్గా అంటే, ఇది నార్మలీ మనం బయట ఎండలో ఫుల్ తిరిగేసి వచ్చినా, లేకపోతే ఫేస్ ఫుల్ పగిలిపోతుంది కదా, అట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ ఫేస్ వాష్ పెట్టుకుంటే చాలా కూలింగ్ సెన్సేషన్ వస్తుంది ఫేస్ మీద. నేను ఫస్ట్ ట్రావెల్ సైజ్ ప్యాక్ తీసుకొని ట్రై చేసిన, చాలా నచ్చింది. ఫేస్ కూడా స్మూత్ అవుతుంది అనమాట, లైక్ ఒక స్మూత్ ఫినిష్ వస్తుంది, ఎక్కువ స్వెట్ కూడా రాదు. సో అందుకని చెప్పి నేను పెద్ద ప్యాక్ ఆర్డర్ చేసిన. సో ఇది మొత్తం ఎంటీ అయిపోయింది. సో ఇది పెద్ద ప్యాక్. ఇది నార్మల్లీ పీనట్ సైజ్లో తీసుకొని ఫేస్ మీద చిన్న బీట్స్ కూడా ఉంటాయి. సో తీసుకొని ఫేస్ మీద స్క్రబ్ చేసుకుంటే ఫేస్ చాలా నీట్ అండ్ క్లీన్ అయిపోతుంది ఎప్పుడైనా కూడా. సో అందుకని చెప్పి ఐ యూస్ దిస్ లాక్మే బ్లష్ అండ్ గ్లో. దీని డిస్క్రిప్షన్ కూడా నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను, అది కూడా చెక్అవుట్ చేయండి. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్, మనం ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నాం కదా. సో వీ నీడ్ టు మాయిశ్చరైజ్, హైడ్రేట్ ఆ ఫేస్. సో హైడ్రేట్ చేయడానికి ఐ హ్యావ్ దీస్ ఫేస్ మాస్క్. సో ఫేస్ మాస్క్ అంటే చాలామందికి తెలుసు, చాలామందికి తెలీదు. సో తెలిసిన వాళ్ళకి ఇట్స్ ఫైన్, తెలియని వాళ్ళకి నేను చెప్తాను. షీట్ మాస్క్ ఏం లేదు, మనం నార్మలీ ఫేస్కి మాస్క్ వేసుకుంటాం కదా, అది ఫేస్ మాస్క్, క్లే మాస్క్స్ ఉంటాయి, అది ఫేస్ మీద డ్రై అయిపోతాయి. సో మన ఫేస్ మీద ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ మాస్క్ తీసేస్తాను అనమాట. ఇది షీట్ మాస్క్. షీట్ మాస్క్ ఏంటంటే, మీ ఫేస్ మీద ఒక థిన్ లేయర్ ఆఫ్ సీరం బూస్టెడ్ మాస్క్ వేసుకుంటాము. సో మనం నైట్ వేసుకుని పడుకుంటే మార్నింగ్ వరకు ఒక గ్లో వస్తుంది ఫేస్లో. మేకప్ చేసుకునే ముందు వేసుకుంటే ఆ స్క్వీజింగ్ ఫీలింగ్ కానీ, పఫీనెస్ కానీ తగ్గిపోతుంది. సో నేను మేకప్ వేసుకునే ముందు ఈ మాస్క్ 15 minutes వేసుకొని తీసేస్తాను, సో దట్ నా ఫేస్ హైడ్రేటెడ్ అండ్ గ్లోయింగ్గా ఉంటుందని చెప్పేసి. స్పెషల్ ఈవెంట్స్కి వెళ్ళే ముందు కానీ ఇలా జస్ట్ ఒక 15 minutes దీనికి స్పేర్ చేస్తే మనం ఫేషియల్ చేసుకున్న గ్లో వస్తుంది. సో అందుకని చెప్పి ఐ యూజ్ అ షీట్ మాస్క్. సో షీట్ మాస్క్ నాకు ఎంత ఇష్టమో మీకు చూడొచ్చు. దిస్ ఇస్ ద వన్ విచ్ ఐ హ్యావ్ యూజ్డ్. చాలామంది ఒక్కసారి యూజ్ చేస్తాను, కానీ నేను దీన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తాను. ఎట్లా యూజ్ చేస్తాను, ఏం చేస్తాను అనేది చెప్పి మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి. నేను ఎంటీస్ అన్ని యూజెస్ కూడా చెప్తా, కానీ ఇదొకటి. దిస్ వన్ అండ్ దిస్ వన్. సో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా మోస్ట్లీ 1+1 ఆఫర్లో దొరుకుతుంది నాకు. రిలయన్స్లో 100 rupees ఉండొచ్చు ఒక మాస్క్, కానీ రిలయన్స్లో కానీ డీమార్ట్లో కానీ 50 rupeesకి ఒకటి, లైక్ 1+1 ఆఫర్ వస్తుంది. సో నాకు దొరికినన్ని వేరియంట్స్ అన్నీ సేమ్ ఉండవు, మళ్ళీ అన్నీ అలాగ ఉంటాయి. సో అన్ని డిఫరెంట్ మాస్క్ని నేను తీసుకొచ్చి ట్రై చేస్తుంటా. చార్కోల్ మాస్క్ ఈజ్ రియలీ గుడ్, కానీ దానికంటే నాకు పపాయా ఫ్లేవర్ ఇది చాలా ఇష్టం. ఎందుకంటే ఇట్ గివ్స్ యూ గుడ్ ఫీల్. అంటే పపాయా స్కిన్కి మంచిది అంటారు కదా, పపాయా ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంటుంది కాబట్టి చాలా టైమ్స్ యూజ్ చేసినా కూడా అది ఫీల్ మంచిగా ఉంటుంది పపాయాది. సో వీ గాట్ టు ఫేస్ సీరమ్. నౌ విల్ గెట్ టు ఫేస్ మాస్క్. సో ఫేస్ మాస్క్ ఏంటి అంటే,
నార్మలీ ఇందాక పెట్టుకుంది మనకి స్కిన్ గ్లో అవ్వడానికి. సో ఈ మాస్క్ ఏంటి అంటే స్కిన్ డ్రై చేసి మీ ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా, డ్రైనెస్ ఉన్నా, రఫ్నెస్ ఉన్నా క్లీన్ చేసేస్తుంది. మీ ఫేస్ మీద ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేయడానికి ఈ మాస్క్ యూజ్ చేస్తారు. ఇది మీరు ఫేషియల్స్ అట్లా చేయించుకుంటే లాస్ట్ స్టెప్ ఇస్ ఫేస్ మాస్క్. సో ఐ షో యూ హౌ ఇట్ ఇస్. ఇది గుడ్ వైబ్స్ చార్కోల్ ఫేస్ మాస్క్. నేను గుడ్ వైబ్స్ ఎందుకు తీసుకున్నాను అంటే ఫస్ట్ థింగ్ ఇట్స్ వెరీ అఫోర్డబుల్ బట్ ఎఫెక్టివ్ యూజ్ ఉంటుంది. ఇది purple.comలో నేను తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ ఎంతతో, దీని కాస్ట్ అరౌండ్ 325 రూపీస్ అని చూపిస్తుంది. బట్ వేలెస్ ఎప్పుడు ఆఫర్లోనే దొరుకుతుంది, ఎప్పుడు ఆఫర్లోనే తీసుకుంటా. ఇది పెద్ద బాక్స్ యాక్చువల్లీ, ఇది చిన్న వర్జన్. సో ఇది ఎంటీ అయిపోయిందని ఇది తీసుకున్నా. అండ్ ఇది ఒకటే కాదు, ఇంకొక మాస్క్ ఉంది. దిస్ ఇస్ లైలాక్. కొంచెం యూజ్ చేసిన కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. సో ఈ మాస్క్ ఎట్లుంటుంది అని చెప్పి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇట్లా ఒకటి ఇస్తారనమాట, దీని మీద కవర్ చేయడానికి బాక్స్. అండ్ యూ కెన్ సీ హౌ ఇట్ లుక్స్. స్మెల్ ఈజ్ వెరీ గుడ్. చార్కోల్ మాస్క్ ఆబ్వియస్లీ నేను చాలా యూజ్ చేస్తాను ఫేషియల్స్ అలా చేసుకున్నప్పుడు. ట్యాన్ అయిపోయినప్పుడు మాత్రం దిస్ మాస్క్ వర్క్స్ ది బెస్ట్. సో ఇట్లాంటి మాస్క్ నా దగ్గర ఒక 3 ఉన్నాయి. ఫేస్ సీరమ్ అయిపోయింది, ఫేస్ మాస్క్ అయిపోయింది. నౌ లెట్స్ గెట్ ఆన్ టు ద బాడీ. ఓకే, బాడీ మాయిశ్చరైజర్ నేను మీకు చూపిస్తాను. సో దిస్ ఇస్ వెరీ జనరల్ బాడీ మాయిశ్చరైజర్. చాలామంది యూస్ చేస్తారు దీన్ని, చాలామంది యూస్ చేయరు. కానీ ది బెస్ట్ సజెస్టబుల్ ఇన్ ఇండియా ఇస్ దిస్ వాస్లిన్ బాడీ లోషన్. ఇది ఎందుకు మెయిన్గా అంటే ఆబ్వియస్లీ మ్యాచింగ్ విత్ మై బ్యాండ్. ఇట్ ఈస్ నాట్ గ్రీజీ. దీని మీద నాన్ గ్రీజీ అని ఉంది బట్ ఇట్ విల్ బీ గ్రీజీ, ఎందుకంటే కోకో కాబట్టి కొంచెం ఎక్కువ చిప్ చిప్ అనిపిస్తుంది. సో సమ్మర్స్లో ఇది యూజ్ చేయాలంటే ఒకసారి థింక్ చేయాలి. ఎందుకు అంటే ఇది చాలా యూనో స్టిక్కీ అయిపోతుంది అనమాట. సో పెట్టుకున్న వెంటనే మనం ఒక 10-15 minutes ఆగాలి. ఇది ఎండిన తర్వాత దెన్ వీ నీడ్ టు వేర్ క్లోత్స్ ఆర్ వీ నీడ్ టు గో అవుట్. ఎందుకంటే లేకపోతే మొత్తం గ్రీసీ అయిపోతుంది అది ఎండేలోపు. సో ఈ వేరియంట్ని ఐ లైక్ టు యూజ్ ఇన్ వింటర్స్, ఎందుకంటే వింటర్స్లో స్కిన్ డ్రై అయిపోతుంది తొందరగా, ఇది అయిపోతుంది కాబట్టి దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ వింటర్స్. కానీ నార్మల్ సమ్మర్స్లో కానీ రెయినీలో యూజ్ చేయాలంటే ఐ హ్యావ్ దిస్ వన్. సో ఇది ఎంటీ అయిపోయింది బికాస్ సమ్మర్స్ ఆర్ ఆల్రెడీ గాన్. So I got this one. So this is Vaseline Daily Brightening Even Tone Lotion, Vaseline Jelly, Vitamin B3, Triple Sunscreen. Obviously triple sunscreens undi ante this is very best for summers. So సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఏ సీజన్లో కానీ ఇది పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇన్స్టెంట్లీ మన స్కిన్ మీద అబ్జర్వ్ అయిపోతుంది. సో నేను ఇంత తీసుకున్నా కదా, నేను నా స్కిన్ మీద రబ్ చేసి చూపిస్తాను మీకు. చాలా లిక్విడ్ ఉంటుంది, అస్సలు స్కిన్ మీద అబ్జర్వ్ అవుతున్న ఫీలింగ్ ఉండదు, స్టిక్కీ ఉన్న ఫీలింగ్ ఉండదు. ఇట్ విల్ గివ్ యూ రియలీ నైస్ గ్లో. అండ్ ఈ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది ఇది కంటిన్యూస్గా మీరు యూజ్ చేసినట్టయితే దెన్ యూ విల్ గెట్ వన్ టోన్ ఫేరెడ్ స్కిన్ అని. అది తెలీదు బట్ మాట్లాడుతూనే దిస్ ఇస్ డ్రైడ్ అవుట్ ఆన్ యువర్ స్కిన్ అంటే మరి కంప్లీట్ డ్రై ప్రోడక్ట్ వెళ్ళిపోయిన ఫీలింగ్ రాదు, కానీ ఇట్ విల్ డోంట్ స్టిక్ యువర్ క్లోత్స్ ఆర్ ఆ స్టిక్కీ ఫీలింగ్ అయితే ఉండదు. Now we'll move on to the next product. So ఎట్లాగో మాయిశ్చరైజర్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి let's move on to lip moisturizers. So lip moisturizers I have many variants and the best one is this one. So it's Nivea Berry Shine. This is my most used lip balm. నాకు ఎందుకో తెలీదు, నేను బేబీ లిప్స్ అవి కూడా చాప్స్టిక్స్ అవి యూజ్ చేసినా కానీ నాకు అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. అంటే స్టే ఆన్లో అయితే ఆబ్వియస్లీ చాప్స్టిక్స్ లేదా బేబీ లిప్స్ చాలా బెస్ట్, కానీ కలర్ టోన్ ఇవన్నీ చూసుకుంటే ఐ ప్రిఫర్ ఆల్వేస్ నివ్యా. సో నివ్యాలో నేను చూపిస్తాను హౌ మెనీ ఐ హ్యావ్. దిస్ వన్ ఈ 3 బెరీ షైన్లోనే ఉన్నాయి. అండ్ ఐ హ్యావ్ అ న్యూడ్ వన్. అండ్ నేను ఫస్ట్ ట్రై చేసిన నివ్యా బామ్లో దిస్ వన్. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఆల్మోస్ట్ డన్, మొత్తం అయిపోయింది. ఐ విల్ జస్ట్ షో యూ ద షేడ్. ఓకే, this is like almost no shade, చాలా లైట్ పింకిష్ వస్తుంది. దిస్ ఇస్ చెర్రీ షైన్, లైట్ పింక్ టోన్. దిస్ ఇస్ సాఫ్ట్ రోజ్, నివియా సాఫ్ట్ రోజ్ షేడ్. ఇది అసలు లిటరలీ స్మెల్స్ సూపర్ అంటే రోజ్ మిల్క్ అంటారు కదా, ఆ రోజ్ మిల్క్ స్మెల్ వస్తుంది అనమాట. అండ్ దిస్ హ్యాస్ నో టింట్ అట్ ఆల్. ఇఫ్ యూ కెన్ సీ అస్సలు టింట్ ఉండదు.
ఇప్పుడు ఈ లిప్స్టిక్ మీద పెట్టుకున్నా కూడా ఇట్ గివ్స్ అ గుడ్ గ్లాసీ షైన్. ఇప్పుడు నేను పెట్టుకోను బికాస్ ఐ లైక్ దిస్ మ్యాట్. అండ్ ఫైనలీ వి గెట్ దిస్ వన్. సో ఇది నా దగ్గర ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇది చచ్చిపోతుంది అనమాట, లిటరలీ లాస్ట్కి ఉంది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. I'll just show you the shade. Can you see this? So lovely purple shade. నేను అసలు పడుకునేటప్పుడు ఏ టైంలో అయినా ఐ యూస్ దిస్ షేడ్ బికాస్ అది పెట్టుకున్న వెంటనే మన ఫేస్ మీద ఏం లేకపోయినా కూడా ఒక గ్లో వస్తుంది అనమాట. లైక్ నేను లిప్స్ ఆఫ్ పింక్ అయినా మీ ఫేస్ అంతా కూడా బ్రైట్గా అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ యూస్ దిస్ వన్ అండ్ దిస్ ఇస్ ద న్యూ వన్. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఫుల్. So we are done with lipsticks too. So we move on to the next one, which is not a moisturizer and just a toner kind of thing. మీ ఫేస్ని లిఫ్ట్ చేయడానికి, బట్ ఇట్ ఈస్ అ మల్టీపర్పస్ థింగ్ అండ్ నాకు చాలా చాలా ఇష్టమైన థింగ్, ఎస్పెషలీ వెన్ విల్ కమ్ టు స్కిన్ కేర్ ఆర్ మేకప్ ఆర్ ఎనీథింగ్. దాట్ ఈస్ దిస్ వన్. సో ఇది అలోవెరా జెల్. బేసికలీ నాకు పతాంజలి ప్రోడక్ట్స్లో ఏది నచ్చదు ఎక్సెప్ట్ దిస్ ప్రోడక్ట్. ఇది బేసికలీ మల్టీపర్పస్, లిటరలీ అన్నిటికీ యూజ్ చేయొచ్చు మనం. ఎందుకు అంటే నేను చాలా వాటికి యూజ్ చేసిన, లైక్ అల్టిమేటమ్ హెయిర్కి యూజ్ చేస్తాను నేను స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు. దెన్ ఐ యూజ్ ఇట్ ఫర్ మై ఫేస్, ఐ యూజ్ ఇట్ ఫర్ మై యాజ్ అ టోనర్, ఐ యూజ్ ఇట్ యాజ్ మై హెయిర్ మాస్క్, ఐ యూజ్ ఇట్ యాజ్ అ మేకప్ రిమూవర్. లిటరలీ మల్టిపుల్ వేస్లో యూజ్ చేస్తాను నేను దీన్ని. అండ్ ఇది ఆబ్వియస్లీ ఎంటీ అయిపోయింది. సో ఐ గాట్ అ న్యూ వన్. ఇది కాకుండా నేను రకరకాల, నాకు అలోవెరా జెల్స్లో ట్రై చేయడం ఇష్టం చాలా. సో దిస్ ఇస్ అపోలో వన్. ఇది నేను మోస్ట్లీ ఎప్పుడు ట్రై చేస్తా అంటే లైక్ మేకప్ రిమూవ్ చేయడానికి కానీ, వెన్ ఐ నీడ్ సమ్ ఎక్స్ట్రా మాయిశ్చరైజేషన్ అండ్ ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. దెర్ ఆర్ మల్టిపుల్ యూజెస్ ఆఫ్ ఇట్. ఇది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎందుకు చెప్తాను. అండ్ I even have this one. This is aloe vera cucumber gel. Aloe vera gel అంటే నేను ఎంత ఆబ్సెస్డ్ మీరు ఇప్పుడే చూసినారు కదా. సో దిస్ ఇస్ ద వన్ అండ్ దిస్ 1+1 ఆఫర్ అనమాట. సో ఐ ఆబ్వియస్లీ లైక్ ఇట్. ఐ యూజ్ ఇట్ లైక్ రోజుకి ఒకసారి అనే యూజ్ చేస్తాను అలోవెరా జెల్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎట్లా సూట్ చేసుకోవాలో, మాయిశ్చరైజ్ చేసుకోవాలో చూసాం. సో అది సూట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఈజ్ రేజర్. సో ఫేషియల్ హెయిర్ కానీ లేకపోతే బాడీ హెయిర్ కానీ మీరు ఎప్పుడన్నా తీసేయాలనుకుంటే పెయిన్ ఫ్రీ మెథడ్లో, దెన్ యూ కెన్ గో విత్ వ్యాక్సింగ్ ఆర్ షేవింగ్. సో పెయిన్ ఫ్రీ కావాలంటే షేవింగ్, పెయిన్ఫుల్ కావాలంటే ఆబ్వియస్లీ వ్యాక్సింగ్. సో ఐ విల్ షో యూ హౌ దిస్ లుక్స్ లైక్. ఇది బేసికలీ ఇట్లాంటి బాక్స్లో వస్తుంది అనమాట. అందుకే ఐ హ్యావ్ కంప్లీట్లీ యూజ్డ్ ఇట్, అందుకే ఇట్లుంది ఇది. బట్ దీనికి పైన కింద జెల్ బార్స్ ఉంటాయి. ఇది ఎందుకంటే మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఫర్ ఎ గర్ల్. మీరు బాడీలో ఏ పార్ట్లో హెయిర్ తీసుకోవాలన్నా ఇన్ ద షవర్ దీన్ని యూజ్ చేసి తీసుకోవచ్చు. బేసికలీ కొంచెం అలోవెరా జెల్ పెట్టి ఇఫ్ యూ స్క్రేప్ అవుట్ దెన్ ఆ ఫజ్ అంతా వచ్చేస్తుంది. అండ్ దీన్ని నేను ఫేస్ మీద కూడా యూజ్ చేస్తాను. కానీ ఇమాజిన్ ఇట్స్ సో సేఫ్. సో దీంట్లో ఏం తీసుకోవచ్చు ఎంటీస్ అంటే ఐ షో యూ దిస్ వన్. దిస్ ఇస్ ద బ్యాకప్. సో ఇందాక మీరు చూసిన రేజర్ ఏదైతే ఉందో దానికి బ్యాకప్స్ ఇందులో ఉంటాయన్నమాట. సో రేజర్ ఒక్కటి తీసుకుంటే చాలు, కానీ ఇది మాత్రం మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఐ షో యూ హౌ ఇట్ లుక్ లైక్. సో ఇది ఇట్లా ప్యాకెట్లో వస్తుంది. ఇది ఓపెన్ చేయగానే విల్ గెట్ అ బ్లేడ్. సో ఈ బ్లేడ్ ఆల్రెడీ జెల్ బార్స్తో కలిపి ఉంటుంది. సో ఈ జెల్ బార్స్ ఏంటంటే మీ స్కిన్ని సూతన్ చేయడానికి యూజ్ అవుతాయి, ప్లస్ మాయిశ్చరైజర్. సో ఇట్ ఈస్ వెరీ నైస్. దీని స్మెల్ చాలా బాగుంటుంది అండ్ ఎస్పెషలీ అవకాడో స్కిన్కి చాలా 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 మంచిది. అండ్ నేను లిటరలీ ఇట్లాంటిది ఒక 10 బాక్సెస్ యూజ్ చేస్తుంటా బికాస్ దిస్ ఇస్ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ నైస్. ఎక్కడికైనా సడన్గా ఫంక్షన్ వచ్చింది బయటికి వెళ్ళాలనుకుంటే జస్ట్ గో అండర్ ద షవర్, సోప్ వేయండి లేకపోతే అలోవెరా జెల్ వేయండి, scrape it out, like within 15 minutes you are good to go without any body hair. So we'll go to directly body wash. So shave చేసుకున్నాం కదా మనం, నెక్స్ట్ బాడీ వాష్కి వెళ్ళిపోదాం. సో ద నెక్స్ట్ బాడీ వాష్ ఐ హ్యావ్ ఇస్ లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్. ఇది కోకోనట్ వాటర్ అండ్ మిమోసా ఫ్లవర్ అరోమా బాడీ వాష్. దిస్ ఈజ్ ద బెస్ట్ బాడీ వాష్ ఐ హ్యావ్ ఎవర్ యూజ్డ్. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ దీని స్మెల్, ఇట్స్ అమేజింగ్. రియలీ నైస్. సేమ్ కోకోనట్ వాటర్ లాగానే స్మెల్ ఉంటుంది దీన్ని. మీరు ఒకసారి స్నానం చేసి బయటకు వచ్చారంటే నెక్స్ట్ ఎవరు వెళ్తారో వాళ్ళకి దే లిటరలీ గెట్ ద ఫ్లేవర్.
అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత లిటరలీ 2 to 3 hours వరకు బాడీ మీదనే ఆ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇట్స్ దాట్ గుడ్ అండ్ వెరీ 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 మాయిశ్చరైజింగ్. మీరు స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకునే అవసరం కూడా లేదు. సో ఐ పర్సనలీ ప్రిఫర్, నేను ఒక 2-3 hours తర్వాత రాసుకుంటాను బికాస్ దీని ఫ్రేగ్రెన్స్ అండ్ స్మూత్నెస్ అనేది స్కిన్ మీద అట్లా ఉండిపోతుంది. అండ్ దీనివల్ల ఇంకొక 2-3 సార్లు స్నానం చేస్తారేమో రోజులో. నేనైతే ఈజీగా 2 సార్లు స్నానం చేస్తాను. సో దిస్ ఇస్ ద ఎంటీ వన్. ఇఫ్ యూ కెన్ సీ ఇట్స్ ఎంటీడ్, ఆల్మోస్ట్ ఎంటీ అయిపోయింది. సో దీని బ్యాకప్ నేను ఇది తెచ్చుకున్నా అండ్ ఐ హ్యావ్ ట్రైడ్ అ డిఫరెంట్ ఫ్లేవర్ ఇన్ దిస్. అండ్ దిస్ ఇస్ సేమ్ లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ ముర్మురు బటర్ అండ్ రోజ్ అరోమా. ఫస్ట్ థింగ్ ఇవి చూడడానికి మస్తు క్యూట్ ఉన్నాయి. ఇవి 2 ప్యాకేజ్లో వచ్చినాయి అనమాట. నాకు అరౌండ్ 600 అంటే 300 ఈచ్ పడింది. అండ్ ఒక బాటిల్ నాకు 3.5 to 4 months వస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ సమ్మర్ ఆబ్వియస్లీ 3 months, బట్ వింటర్స్ ఇట్లా ఏమైనా అయితే మీరు రోజు స్నానం చేస్తే కనుక ఈజీలీ అరౌండ్ 3 to 4 months వస్తుంది. హార్డ్లీ హాఫ్ స్పూన్ యూజ్ చేస్తారేమో మీరు లూఫా మీద యూజ్ చేసి రబ్ చేస్తే ఇట్స్ ఎనఫ్. మీరు ఒక సోప్ బాక్స్ తీసుకున్నా కూడా ఇట్ లిటరలీ కాస్ట్ మోర్ దాన్ దిస్. సో అందుకని చెప్పి ఐ బాట్ దిస్ ఫర్ 600. 2 నాకు 600కి వచ్చినాయి, 2 different ఫ్లేవర్స్. ఇది కాకుండా దీంతో పాటు మీకు బాడీ బటర్ కూడా వస్తుంది, సేమ్ ఫ్లేవర్ అండ్ అరోమాది. బట్ నాకు బాడీ బటర్ అంతా ట్రై చేయాలనిపించలేదు. బట్ ఐఎమ్ రియలీ గుడ్ విత్ ఫేస్ వాష్ అండ్ బాడీ వాష్. అండ్ ఇప్పుడు మనం బాడీ వాష్ వెళ్ళిపోయినాం. సో హెయిర్కి ఐ యూజ్ డవ్ షాంపూ. దట్ ఈస్ కంప్లీట్లీ కామన్. డవ్ షాంపూస్ దొరుకుతాయి, దాంట్లో ఏం స్పెషల్ లేదు. బట్ ఐ గో విత్ కండిషనర్స్. సో నా హెయిర్ ఇంత స్మూత్ ఉంది, లైక్ ఈవెన్ బిఫోర్ ఐ స్ట్రైటన్ హెయిర్ స్టే ఉంది, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి అంటే ఓన్లీ రీజన్ హెయిర్ కండిషనర్. చాలామంది మన వాళ్ళైతే లిటరలీ ఇంక్లూడింగ్ మై మామ్ హెయిర్ వాష్ చేస్తే కానీ హెయిర్కి కండిషనర్ పెట్టరు. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇక్కడ మనం హెయిర్ క్లీన్ చేస్తాం, ఇక్కడ హెయిర్ క్లీన్ చేస్తాం. కానీ ఇక్కడ హెయిర్ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆయిల్స్ వస్తాయి, హెడ్లో నుంచి స్కాల్ప్ నుంచి ఆయిల్స్ వచ్చి ఇక్కడ హెయిర్ మాత్రం స్మూత్ అవుతుంది అండ్ నరిష్ అవుతుంది. కానీ ఈ హెయిర్ అనేది ఇక్కడ నుంచి మనకి రూట్ నుంచి కింద వరకు లెంత్లో మనకి ఆయిల్స్ అనేవి ఇంతవరకు రాలేవు కాబట్టి ఈ ఎండ్స్ అనేవి చాలా డ్రై అయిపోతాయి. దట్ ఈస్ ద రీజన్ చాలామందికి ట్యాంగిల్స్, డ్రై స్కిన్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ట్యాంగిల్స్, డ్రై స్కిన్ ఎందుకు ఉండవు అంటే న్యాచురల్ ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి. సో మనం మాయిశ్చరైజర్ యూజ్ చేసి ఆ నరిష్మెంట్ని ఈ లెంత్లో కూడా అందిస్తున్నాము. సో దట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన హెయిర్ ఒకటే టోన్లో ఉంటుంది. డ్రైనెస్, ఇచ్చినెస్ ఇట్లాంటివన్నీ స్కిప్ అయిపోతాయని చెప్పి. దాని తర్వాత వీ కెన్ యూజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెయిర్ ట్రీట్మెంట్స్, హెయిర్ మాస్క్స్ కానీ లేకపోతే స్ట్రైట్నింగ్, కర్లింగ్ ఇలాంటివి ఏమేమి యూజ్ చేసినా కూడా దిస్ విల్ ప్రొటెక్ట్ యువర్ హెయిర్. సో ఇది బేసికలీ డీటాంగ్లింగ్కి చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్మోస్ట్ ఎంటీ అయిపోయిన బాక్స్ అనమాట. దిస్ ఇస్ డవ్ నరిషింగ్ సీక్రెట్స్ హెల్దీ రిచువల్ ఫర్ గ్రోయింగ్ హెయిర్. ఇది కార్న్ఫ్లవర్ ఆయిల్ అండ్ వైట్ టీ ఉన్నది. ఇది కూడా స్మెల్ చాలా బాగుంటుంది. యువర్ హెయిర్ విల్ స్మెల్ రియలీ గుడ్. అండ్ దిస్ ఇస్ ద ఎంటీ బాటిల్. సో హ్యావ్ 2 of them. ఇది ఇంకొకటి తెచ్చుకుందాం అనుకున్నా కానీ ఇందులో ఆల్మోస్ట్ ఇంతవరకు ప్రోడక్ట్ ఉంది. ఇది ఫుల్ బాటిల్ కాబట్టి ఆబ్వియస్లీ నో యూజ్ ఆఫ్ గెటింగ్ ఎ న్యూ వన్. అండ్ హెయిర్ మనం ఎట్లా షాంపూ చేసుకున్నాము, హెయిర్కి మనం కండిషనర్ పెట్టినాము. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హెయిర్ ఈజ్ అ హెయిర్ సీరం. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు డస్ట్, పొల్యూషన్ అంతా మన హెయిర్లో ఉండి హెయిర్ అంతా హెల్తీ అనిపించదు. ఏదో ఉంది కదా ఉన్నట్టు చిక్కులు మొత్తం ఇట్లా కనిపిస్తుంది. సో హెయిర్ షైనీ అండ్ హెల్తీగా అనిపించడానికి మెయిన్ రీజన్ వచ్చి హెయిర్ సీరం. సో హెయిర్ సీరం చూసినారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది లివ్ ఆన్ హెయిర్ సీరం. ఇది పెద్ద బాటిల్, ఇది ట్రావెల్ సైజ్ ప్యాక్. సో ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ట్రావెల్ సైజ్ ప్యాక్ ఎందుకంటే నేను ఫస్ట్ దీంతో ట్రై చేసిన, దెన్ ఐ వెంట్ ఆన్ ఫర్ ఎ బిగ్గర్ వన్. సో ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. చూసే ఉంటారు నేను ఎంతగానో యూజ్ చేసిన జస్ట్ ఇన్ 1 month. సో ఆ 2 ప్రోడక్ట్స్ నాకు నచ్చినాయి. ఇట్స్ గుడ్. సో లివాన్ ఇస్ ద బేసిక్ వన్. చాలా మందికి ఐడియా ఉంటుంది లివాన్ ఏంటి అని. చాలా యాడ్స్ కూడా వస్తుంటాయి. ఇప్పుడు స్ప్రే కూడా వస్తుంది, అంటే హెయిర్ ప్రొటెక్టెంట్ స్ప్రే అని చెప్పి మనం స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు, కర్ల్స్ టూల్స్ పెట్టే ముందు యూజ్ చేసుకునేది. బట్ దిస్ టైమ్ ఐ బాట్ దిస్ హెయిర్ సీరం వైటలైజ్డ్ విత్ వాల్నట్ ఆయిల్ ఫ్రమ్ స్ట్రిక్స్. దిస్ ఇస్ ద వెరీ గుడ్ కంపెనీ. హెయిర్ కలర్కి చాలా బ్రాండెడ్ ఉంది. ఈ హెయిర్ సీరం నేను ఎందుకు యూజ్ చేసుకున్నాను అంటే, ఫస్ట్ థింగ్ ఇట్ స్మెల్స్ లైక్ హెవెన్. చాలా సూపర్ స్మెల్ ఉంటుంది. అండ్ 1-2 పంప్స్ తీసుకొని హెయిర్ని అట్లా రబ్ చేసుకుంటే యూఆర్ గుడ్ టు గో ఎనీవేర్. ట్యాంగిల్స్ ఉండవు. మీ హెయిర్ ఒక టోన్ స్ట్రైట్ అవుతుంది. కంప్లీట్ పిన్ స్ట్రైట్ అవ్వదు, బట్ వేవీ నుంచి అది షైనీగా మాత్రం
ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఐ యూజ్ దిస్ నాట్ ఆన్ ద స్కాల్ప్, ఓన్లీ కింద, బికాస్ స్కాల్ప్లో న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి, కింద ఉండవు కాబట్టి ఆ న్యాచురల్ ఆయిల్ని మనం దీని త్రూ మనం సప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. అండ్ ద లాస్ట్ థింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ లైక్ మీ అండ్ యూ. మనం జనరల్ వేర్లో మేకప్ వేసుకుంటాం, చాలామంది వేసుకుంటారు, చాలామంది వేసుకోరు. ఇట్ డిపెండ్స్ అపాన్ దెమ్. సో మేకప్ వేసుకునే వాళ్ళకి ఏంటి అంటే మేకప్ తీయకుండా పడుకోవద్దు. తీయకుండా పడుకుంటే ఆబ్వియస్లీ పింపుల్స్, వ్రింకిల్స్ ఇట్లాంటివి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సో మేకప్ తీసి పడుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అలా మేకప్ తీయాలంటే దానికి ఒక ప్రోడక్ట్ కావాలి కదా. సో దట్ ఇస్ ఇట్, గార్నియర్ మిసెలర్ వాటర్. ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. దిస్ ఇస్ బేసిక్ ప్యాక్, గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ మిసెలర్ క్లెన్సింగ్ వాటర్. ఈవెన్ ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు కూడా ఇంపార్టెంటే. సో removes makeup, cleans, soothes, no rinse off, face, eyes, lips, no added fragrance, no alcohol, dermatologically and ophthalmologically tested. ఇది 125 ml 60 యూజెస్ వరకు వస్తుంది అంటారు. సో దీన్ని బేసికలీ కాటన్లో వేసి తీసేస్తే ఈజీగా వైప్ అవుట్ అయిపోతుంది. అండ్ ట్రస్ట్ మీ, దిస్ వర్క్స్ లైక్ మ్యాజిక్, అందుకే ఇది ఉంటుంది. సో దిస్ ఇస్ ద మ్యాక్సిమమ్ యూజ్డ్ బై మీ, బికాస్ డైలీ వేర్లో అయినా కానీ అట్లీస్ట్ లిప్స్టిక్ అన్నా వేసుకుంటాం కదా. సో లిప్స్టిక్ అన్నా తీసేయాలి కదా. అండ్ మోస్ట్లీ మనం ప్రిఫర్ చేసేది మ్యాట్ లిప్స్టిక్స్, జనరల్ లిక్విడ్ లిప్స్టిక్స్ కానీ, లేకపోతే షైనీ లిప్స్టిక్స్, లిప్ బామ్స్ కానీ, ఇవన్నీ ఈజీగా వెళ్ళిపోతాయి. లైక్ నార్మల్లీ ఒక టిష్యూ పెట్టి రబ్ చేసినా అవి వెళ్ళిపోతాయి. బట్ దిస్ ఈస్ ద వన్ విచ్ ఈజీలీ రిమూవ్స్ యర్ మేకప్. వాటర్ ప్రూఫ్ ఐలైనర్స్, మస్కారాస్ జస్ట్ ఇట్లా పెట్టి 10 seconds రబ్ చేస్తే ఇట్ విల్ వైప్ ఆఫ్ ఎవ్రీథింగ్ విత్ అ క్లీన్ స్లేట్. సో మీ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే దీంతో చెరిపేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద బెస్ట్ వన్, మిసెలర్ వాటర్. ఇందులో ఇంకొక వేరియంట్ ఉంది, అది ఆయిల్ కూడా ఉంటుంది అనమాట. దాంట్లో yellow కలర్ క్యాప్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఒరిజినల్ ప్యాక్ అండ్ దిస్ ఇస్ ద న్యూ బాటిల్. కొత్త బాటిల్ వేసిన ఐ డోంట్ నో ఎన్ని రోజులు ఉంటుందో మనం వేసే డైలీ చేసే వాటికి, బట్ రియలీ యూస్ఫుల్ ఐటమ్. దిస్ ఇస్ ద last one and the last but the useful thing for the same makeup removal, it is makeup removal wipes. So wet wipes అనేది రకరకాలుగా వాడతారు అనమాట. సో ఫేస్ క్లీన్ చేసుకోవడానికి, మేకప్ తీసుకోవడానికి వాడతారు, లేకపోతే ఎక్కడైనా ఫేస్ వాష్ చేసుకోలేని టైంలో అట్లా కూడా ఫేస్ వాష్ చేసుకోవాలన్నా, క్లీన్ చేసుకోవాలన్నా ఇట్లాంటి ఫేషియల్ వైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఐ ఈవెన్ హ్యావ్ దిస్ వెట్ వైప్స్. ఇది నేను 100 రూపీస్కి తెచ్చిన. దిస్ అండ్ దిస్ అలోవెరా జెల్ టుగెదర్ ఐ గాట్ ఇట్ ఫర్ 100 రూపీస్. సో అలోవెరా జెల్ ఈజ్ లైక్ అంత మాయిశ్చరైజింగ్ అట్లా నేను ఏమన్నాను కానీ ఇట్స్ గుడ్ ఫర్ రిమూవింగ్ మేకప్ అని చెప్పొచ్చు. మేకప్కి కానీ, షేవింగ్కి కానీ, ఫేస్ షేవింగ్ ఇట్లాంటి వాటికి దిస్ అలోవెరా జెల్ ఇస్ రియల్లీ గుడ్. లైక్ జస్ట్ లైక్ సింపుల్ యూజెస్. అండ్ ఈ మేకప్ రిమూవల్ వైప్స్, ఐ మీన్ ఫేషియల్ వైప్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి, ప్యాకేజింగ్ కూడా మంచిగా ఉంది, అండ్ లోపల ఫ్రేగ్రెన్స్ కూడా మంచిగా ఉంది. సరే కదా, దిస్ ఇస్ మై సెప్టెంబర్ ఎంటీస్. ఇవన్నీ నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే యూజ్ చేసే ప్రోడక్ట్స్ అనమాట. లైక్ అలోవెరా జెల్ కానీ, లిప్ బామ్స్ కానీ, ఇవి నాకు చాలా నచ్చిన ప్రోడక్ట్స్. మీకు ఇందులో ఏమైనా ప్రోడక్ట్స్ నచ్చితే 100% ట్రై చేయండి. బికాస్ మ్యాక్సిమం ఆఫ్ ద ప్రోడక్ట్స్ మీరు దేనికైతే కొంటున్నారో అది 200% ఫుల్ఫిల్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం మనం మీరు ఇంకా డిఫరెంట్ వేస్గా కూడా మార్చొచ్చు, వాడచ్చు. సో దీన్ని డిఫరెంట్ వేస్గా ఎట్లా వాడతారు, ఎన్ని విధాలుగా దీన్ని వాడవచ్చు, ఇట్లాంటి యూజెస్ ఏంటి, మీరు కొన్న ప్రోడక్ట్స్కి ఇన్ని గణం ఎందుకు కొంటున్నారు, ఐ మీన్ లైక్ ఇన్ని గణం కొనాల్సిన అవసరం ఏముంది అని మీకు డౌట్స్ ఉంటే నన్ను నెక్స్ట్ వీడియో చూడండి. అందులో నేను ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని టైప్స్, దానికి ఎన్ని యూజెస్, ఎన్ని దాకా వాడచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై వీడియో. టేక్ కేర్, బాయ్.